76 శ్రీ భగవాన్ కరుణ. పల్లాకొత్తు నివాసులు ఉదయం 11 గంటల తరువాత ప్రతిరోజు ఆశ్రమం నుండి పల్లాకొత్తుకు తిరిగి వచ్చేవారు. శ్రీ భగవాన్ మధ్యాహ్నం భోజనం పూర్తి చేసిన తరువాత 11:30 పల్లాకొత్తుకు వచ్చేవారు. మేమక్కడ ఆయన దర్శనం కోసం ఎదురు చూసేవారం. ఆయన వచ్చి తల్లిలాగా మా క్షేమ సమాచారాలు అడిగేవారు. ఆయన దయాపూరిత వాక్కులకు మేము పరమానందం చెందేవాళ్లం. ప్రతిరోజు నేను భగవాన్ సన్నిధిలో జరిగే తమిళ పారాయణలో పాల్గొనేవాడిని. నేను ఆయనతో మాట్లాడకుండా ఉన్న దినం ఒక్కటి కూడా లేదు. ఆశ్రమం విస్తృతమై బాగా పెరిగిన తరువాత వచ్చే సందర్శకులు ఎక్కువయ్యారు. అప్పుడు నేను భగవాన్తో మాట్లాడుటకు వీలు కాని సందర్భాలున్నాయి. అటువంటి రోజుల్లో నేను ఆయన సమక్షంలో పారాయణం చేసేటప్పుడు ఉద్దేశపూర్వకంగా ఒక వరుస వదిలేసేవాణ్ణి. భగవాన్ వెంటనే ఆ వరుసను నా కొరకు చెప్పి పూర్తి చేసేవారు. అలా ఆయన నాతో మాట్లాడారు అని భావించి ఆనందపడేవాడిని. నేను నా నోటు పుస్తకంలో ఏదైనా కాపీ చేస్తున్నప్పుడు కావాలనే ఓ వరుసను వదిలేసేవాణ్ణి. భగవాన్ స్వయంగా తన చేతులతో ఆ తప్పు దిద్దుతారు అని నాకు తెలుసు. శ్రీ భగవాన్ చేతి వ్రాత నా పుస్తకంలో ఉండాలి అనుకున్నాను. నేను ఈ విధంగా చాలాసార్లు చేశాను. ఆ నోటు పుస్తకాన్ని నేను నిధిలా ఎంతో భద్రంగా ఉంచుకున్నాను. ఆ నోటు పుస్తకంలో నేను అరుణాచలగిరి చిత్రాలను అంటించాలి అనుకున్నా. నాకెక్కడా ఆ ఫోటో లభించలేదు. భగవాన్కు ఈ విషయం తెలిసి నా నోట్ పుస్తకంలో అరుణాచల చిత్రాన్ని గీశారు. శ్రీ భగవాన్ అలా వెయ్యడం నేను ఆయన అనుగ్రహ ప్రసాదంగా భావించాను. అదే మన మౌంటైన్ పాత్ ఆశ్రమ పత్రికలో కనిపించే చిత్రం. ఉళ్ళదు 40 ఉపదేశ ఉందియార్ రచనలు కాపీ చేసి ప్రూఫ్లు భగవాన్కి దిద్దుటకు ఇచ్చేటప్పుడు వాటిలో 1-2 పేజీలు మాయమైతే వాటిని ఆయనే స్వయంగా తన చేతులతో వ్రాసి పూర్తి చేసి ఆ ప్రూఫ్ కాగితాలతో పుస్తకం తయారు చేసేవారు. శ్రీ భగవాన్ దగ్గర కొన్ని అలాంటి ప్రతులున్నాయి. అధిక సంఖ్యలో తప్పులు దిద్దిన ప్రతులను ఆయన దగ్గర ఉంచుకుని మిగతా ప్రతులు మాకిచ్చేవారు. మనకి ఇవి చాలు. మేం కొత్త పుస్తకాలు కొనుక్కోవడానికి డబ్బు కోసం ఎక్కడికెళ్తాం? ఎక్కువ తప్పులున్న ఈ ప్రతుల కోసం ఎవ్వరూ అడగరు. వీటిని ఎవరూ దొంగిలించరు అంటూ సంతృప్తిగా ఉండేవారు భగవాన్ ఎప్పుడూ. 77 భక్తుల సాహసం. శ్రీ భగవాన్ క్షమాభిక్ష గుణము. ఒకసారి మేము అరుణాచలగిరి శిఖరంపైకి వెళ్లాలని నిర్ణయించుకున్నాం. మేం 4 కూలీలను పురమాయించి వారిని ముందుగా మాకు ఆహారం మోసుకుని వెళ్లి కొండ శిఖరానికి వెళ్లే మార్గంలో 7 సెలయేర్ల వద్ద 7 సొనై ఆగి మా కోసం ఎదురు చూడమని చెప్పి పంపాం. తర్వాత తలయార్ ఖాన్, కోహన్, బోస్ కాంపౌండ్లో ఉంటున్న ఇతర భక్తులు, బయట నుండి కొందరు భక్తులు, మొత్తం ఓ 40 మంది వెళ్లాం. మేము వెళ్లే ముందు భగవాన్ ఎదుట సాష్టాంగ నమస్కారం చేశాం. నేను మునగాల వెంకట్రామయ్య, ఆశ్రమం బుక్ డిపోలో పనిచేసే కళ్యాణ సుందరం అయ్యర్, థామ్సన్ అనే ఓ ఇంగ్లీష్ భక్తుడు, అతని స్నేహితుడు ఒక జమీందారు కొడుకు, అతడి అంగరక్షకుడు అందరూ కలిసి ముందుగా శ్రీ భగవాన్ ఇంతకు ముందు ఒకసారి చెప్పిన కొండపై ఉన్న పెద్ద మర్రి చెట్టు దగ్గరికెళ్లి చూసిన తరువాత మిగతా బృందంతా కలుద్దాం అని రహస్యంగా పథకం వేసుకున్నాం. ఆ మర్రి చెట్టు అన్వేషణకై ఈ పథకం మా మధ్య కుదిరిన ఒప్పందం. ఈ విషయం మేము భగవానికి గాని నమశివాయ గుహ దగ్గర కొండపైకి మేము సాగనంపిన మిగిలిన బృందంలోని వారికి గాని ఎవ్వరికీ చెప్పలేదు. భగవాన్ ఇంతకు ముందు వివరించిన 3 తీర్థాలను దృష్టిలో ఉంచుకుని ఉదయం 6 గంటలకు మేము కొండ ఎక్కడం ప్రారంభించాం. మధ్యాహ్నం అయ్యేసరికి మేము 3 తీర్థాలు దాటి పైకి నిటారుగా ఉన్న ప్రదేశం చేరుకున్నాం. మాకు కొండ దిగువ పాదాలు గాని పైన శిఖరం గాని మేముండే చోటు నుంచి కనిపించడం లేదు. మేమంతా చాలా ఆదుర్దా పడ్డాం.
అప్పుడు మాకు మురుగనారెక్కడా కనిపించలేదు. మేము ఆయన కోసం వెతుకుతూ ఒక పొదలో ఆయన్ని కనుక్కున్నాం. మేము మురుగనార్ అని కేకేసి పిలిచినప్పుడు ఆయన చంటి పిల్లాడిలా కాళ్ళు చేతులు నాలుగిటి మీద పాకుతూ వచ్చారు. మేము ఆయన్ని అలా ఎందుకు పాకారు అని అడిగాం. అయితే నేను ఎలా నడవాలి మరి అన్నారు. వెంకట్రామయ్య ఊపిరాడక నేల మీద వాలిపోయి ఉన్నారు. కళ్యాణ సుందరం అయ్యర్కు నోట మాట రావడం లేదు. థామ్సన్ తల పూర్తిగా దిమ్ము పట్టి అచేతున్నై కూర్చున్నాడు. ఆయన స్నేహితుడు, అతడి సేవకుడు భయంతో వెక్కి వెక్కి ఏడుస్తున్నారు. ఈ పథక రచనకంతటికి కారణమైన నాకు ఏం చెయ్యాలో తోచడం లేదు. నేను ఇదే నా అంత్యకాలం అనుకున్నాను. భగవాన్ మొహం చూడకుండానే ఈ ప్రపంచాన్ని వదిలేసే దౌర్భాగ్యుణ్ణి అని దుఃఖపడ్డాను. నేను ఏడ్చాను. నేను రక్షింపబడినా, నాతో వచ్చిన వారు ఒక్కరు చనిపోయినా నేను భగవాన్ దగ్గరికెళ్లి ఎలా మొహం చూపగలను? ఒకవేళ అదే జరిగితే నా ప్రాణం ఇక్కడే వదిలేయాలి అనుకున్నా. ఇంక నేను భగవాన్ను చూడలేను అన్న ఆలోచన నేను ఎంత నిర్భాగ్య అనాథనో అని దుఃఖం వచ్చింది. అప్పటి వరకు నేనెప్పుడూ దేనికోసం ప్రార్థించి ఉండలేదు. ఈ సందర్భంలో నా నుండి ప్రార్థన వచ్చింది. ఓ దేవా, నిన్ను చూడకుండానే మేము మరణాన్ని పొందకుండా అనుగ్రహించు తండ్రి, దయతో మమ్మల్ని క్షమించు అని. ఆ వెంటనే నేను కొంచెం దూరంలో ఓ కట్టెలు కొట్టుకునేవాణ్ణి చూసి అతడి వైపుగా తిరిగి గట్టిగా అరిచాను. మేము అటవీ శాఖ రక్షక భటులమని భావించి అతను పట్టించుకోలేదు, సమాధానము ఇవ్వలేదు. మేము మా కాషాయ వస్త్రాల్ని ఊపి చూపిస్తూ ఆశ్రమం నుండి వచ్చామని, మా గురించి అతను భయపడ అవసరం లేదని అరిచి చెప్పాము. ఆయన మా దగ్గరకు వచ్చి, మీరిక్కడికి ఎందుకొచ్చారు? ఇక్కడి నుండి మీరు శిఖరానికి వెళ్లలేరు అన్నాడు. మేము 7 సొనై ప్రాంతానికి వెళ్లాలని అనుకుంటున్నాము అని చెప్పగా అతడు మా చేతిని పట్టుకుని నడిపిస్తూ మమ్మల్ని మా కోసం ఎదురు చూస్తున్న మిగిలిన వారి దగ్గరకు తీసుకెళ్లాడు. భగవాన్ అనుగ్రహం వల్ల అప్పుడు చిన్న వర్షపు జల్లులు పడి మేము తడిసి చల్లగా సేదదీరి కోలుకున్నాం. మిగిలిన వారు భోజనాలు పూర్తి చేసి మాకు ఏమైందా అని ఆశ్చర్యపడుతున్నారు. మా చినిగిన బట్టలు, కొట్టుకుపోయిన చర్మం చూసి వారికి చెప్పకుండా మర్రి చెట్టు దగ్గరకి వెళ్లడానికి ప్రయత్నించినందుకు మమ్మల్ని వెక్కిరిస్తూ ఏడిపించసాగారు. మేం భోంచేసి కొంచెం విశ్రాంతి తీసుకుని కింద విరూపాక్ష గుహకు వచ్చాము. మేమంతా ఈ స్థితిలో వెళ్లి ఎలా భగవాన్ని దర్శనం చేసుకోవాలో అనుకున్నాం. మేము ఆయనకి ఏం చెప్పగలం? మొదట థామ్సన్ని, ఆయన స్నేహితుణ్ణి పట్నంలో వారింటికి పంపాం. తర్వాత మేము తలయార్ ఖాన్ను, కోహన్ను, మిగిలిన వారిని పంపించేశాం. నలుగురం మేము చీకటి పడే వరకు అక్కడే ఉండి మెల్లగా పల్లాకొత్తు వెళ్లాం. ఇంతలో థామ్సన్, ఆయన స్నేహితుడు ప్రమాదకరమైన దురవస్థ నుండి రక్షించిన భగవాన్ను దర్శించుకోవాలని భావించి తిన్నగా ఆశ్రమానికే వెళ్లారు. ఆయనకు కనిపించకుండా హాలు బయటి నుండి వారికి సాష్టాంగ నమస్కారం చేశారు. మునగాల వెంకట్రామయ్య కూడా అలాగే చేశారు. ఇదేమీ తెలియక నేను పల్లాకొత్తుకు వెళ్లి స్నానం చేసి 7 గంటలకు భగవాన్ దగ్గరికెళ్లి నమస్కరించాను. భగవాన్, నువ్వేమైనా అల్లరి పని చేశావా అని అడగగానే నేను పూర్తిగా వణికిపోయాను. ఆ జమీందారు కొడుకు భయంకరమైన స్థితిలో వచ్చి హాలు బయట నుండి నమస్కరించాడు. మునగాల కూడా అంతకంటే దారుణమైన స్థితిలో వచ్చి అలాగే చేశాడు. నువ్వు వచ్చి ఎంతో అమాయకంగా నా ముందు నిలబడతావు, ఏం పని చేశావు అన్నారు. నేను జరిగిన ప్రతిదీ వివరించాను. మేం ముందే మా పథకం గురించి చెబితే మీరు అనుమతి ఇవ్వరని మీతో చెప్పకుండానే వెళ్లాం భగవాన్. మీ అనుమతి లేకుండా వెళ్లినందుకు మేము బాగా అనుభవించాం. దయచేసి మమ్మల్ని క్షమించండి అన్నాను. మీరు నాకు చెప్పి ఉంటే నేను మిమ్మల్ని వెళ్లొద్దని చెప్పవాణ్ణి. సరే అన్నారు భగవాన్. ఆయన సరే అన్న పదాన్ని క్షమాభిక్షగా భావించి తేలిక పడింది హృదయం. ఓం. 78 మొదలియార్ పార్టీ. మొదలియార్ పార్టీ అలంగార తన్ని, కారైకాల్లోని మంచి కుటుంబం నుండి వచ్చారు. ఆమె కొడుకు సుబ్బయ్య మొదలియార్,
కోడలు కామాక్షి అమ్మాళ్. వాళ్ళందరూ ఒక ముని పుంగవుని గొప్ప భక్తితో కొలిచారు. ఆయన అంత్యకాలాన్ని సమీపించినప్పుడు ఆ అలంకార తన్ని, మీ సేవ చేయడానికి మేము ఎంతో అదృష్టవంతులం, మీ సహవాసం వల్ల మేము మనశ్శాంతి పొందాం, ఇంకపై మీలాంటి వారిని మేము ఎక్కడ పొందగలం అన్నారు. ఆయన ఒక గొప్ప మహాత్మునికి సేవ చేసే మంచి అదృష్టం మీకు లభిస్తుంది అన్నారు. ఆయన ఎవరు అని అడగగా తిరువణ్ణామలైలోని బ్రాహ్మణ స్వామి అని చెప్పారు. కొన్ని రోజుల తరువాత ఆ స్వామి పరమపదించారు. 2 నెలల తరువాత సుబ్బయ్య మొదలియారు వెళ్లి భగవాన్ దర్శనం చేసుకున్నారు. ఆయన శ్రీ భగవాన్ ముందు సాష్టాంగ నమస్కారం చేసి పైకి లేవగానే చెప్పలేనంత ఆనందాన్ని అనుభవించారు. ఆయన కారైకాల్ వెళ్లి భూములెవరికో అప్పగించి తల్లిని భార్యను తిరువణ్ణామలై తీసుకొచ్చి ఉత్తర శిఖర వీధిలో నివసించారు. ఇది 1909లో జరిగిన సంఘటన. వారు భగవాన్కు ప్రతి నిత్యం భిక్ష ఇచ్చేవారు. ప్రతిరోజు అరుణాచలేశ్వర ఆలయానికి వెళ్లి మధ్యాహ్న పూజ వరకు అక్కడే ఉండేవారు. ప్రతిదినము సుబ్బయ్య మొదలియార్ 2 సాధువుల్ని ఇంటికి తీసుకొచ్చి భోజనం పెట్టేవారు. అలంకారత్తన్ని, ఆమె కోడలు కామాక్షి అమ్మాళ్ ప్రతిరోజు విరూపాక్ష గుహలో ఉన్న భగవాన్కు ఆహారం తీసుకువచ్చేవారు. స్కందాశ్రమంలో భగవాన్ చిత్రపటం ఒకటి ఉండేది. వారు అద్భుతంగా పూలమాల కట్టి ఆ ఫోటోను అలంకరించి హారతిచ్చి దాని ముందు సాష్టాంగపడి నమస్కరించేవారు. వారు స్వామి శరీరానికి ఏ పూజలు చెయ్యాలనుకుంటే అవి ఈ చిత్రానికి చేసేసేవారు. మొదలియార్ తిరువనందాల్ మఠానికి వెళ్లిన తరువాత అతని భార్య, తల్లి నువ్వుల గింజలు కొని శుభ్రం చేసి వాటి నుండి నూనె తీసేవారు. వారు ఆ నూనెను అప్పడాలు మొదలైన వాటిని అమ్ముతూ ఆ ఆదాయంతోనే భగవాన్కు ఆహారం పెడుతూ వారు తింటూ జీవిస్తూ ఉండేవారు. కొన్ని సంవత్సరాల తరువాత కామాక్షి అమ్మాళ్ చనిపోయారు. అప్పుడు కూడా మొదలియార్ పాటి భగవాన్కు ఆహారం తీసుకురావడం మానలేదు. ఆమె ఒంటరిగా ఉందని, లేమి వలన బాధపడుతోందని గమనించి ఓసారి చిన్నస్వామి, ఇంత ముసలి వయసులో నీకు నువ్వు బాధ్యత ఎందుకు ఎత్తుకుంటావు? దయచేసి ఆశ్రమంలో భోంచేసి రోజు భగవాన్ దర్శనం చేసుకో అన్నారు. అప్పుడు ఆమె నిశ్చయంగా, ఈ దేహం ఉండే వరకు ఈ భిక్ష ఆగదు, 4-5 చోట్ల అడుక్కునైనా సరే భగవాన్కి నేను భిక్ష సమర్పిస్తాను అంది. భగవాన్ ఎడల ఆమెకున్న గాఢమైన భక్తి గురించి తెలిసి ఎవ్వరూ ఆమెను ఏమనడానికి సాహసించలేదు. ఆశ్రమానికి వచ్చే పొల్లాచ్చిలోని రంగస్వామి గౌండర్ ఆమె సంపూర్ణ భక్తికి బాగా ముగ్ధుడయ్యాడు. కాని ఆమె దీనస్థితిని చూసి బాధపడినారు. నాతో ఆయన ఆమె తనకున్న పెద్ద ఇంట్లో ఏదో ఒకవైపు ఉండవచ్చని, ఆమెను అన్ని విధాలా చూసుకుంటానని చెప్పారు. ఆమె ఆ ఇంటికి వెళ్లిన తర్వాత ఆమె కొడుకు కూడా తిరువనందాల్ మఠం నుండి తిరిగి వచ్చాడు. ఆయన పల్లాకొత్తులో ఉండి ప్రతిరోజు వినాయక పూజ చేసేవాడు. పల్లాకొత్తు నుండి వచ్చి తల్లిని కూడా చూస్తూ ఉండేవాడు. ఆమె మరీ బలహీనురాలైన తరువాత భక్తుడు యోగ్నాథ్ గారి కుమార్తె పార్వతి ఆమెకు సపర్యలు చేసింది. కొన్ని నెలల తరువాత పార్వతి ఆమె ఊరికి వెళ్లాల్సి వచ్చింది. అప్పుడు కడలూరు నుండి వచ్చిన పట్టమ్మాళ్, పార్వతి అమ్మాళ్ అనే బ్రాహ్మణ అక్క చెల్లెళ్లు మొదలియార్ పాటితో ఉండి ఆమెకు సహాయం చేశారు. భగవాన్కు భిక్ష తీసుకుని మొదలియార్ పాటి వారి వెంట వెళ్లేది. ఆమె కంటి చూపు బాగాలేనందున ఒకసారి ఆశ్రమ భోజనశాలలో ఆకులో అడుగేసింది. అప్పుడు రామకృష్ణ స్వామి, చిన్నస్వామి, నువ్వా సరిగ్గా చూడలేవు, ఎవరో ఒకరితో ఇక్కడకు ఆహారం పంపించు చాలు, భగవాన్ను తలుచుకుంటూ నువ్వు ఇంటి దగ్గర ఉండరాదా అన్నారు. ఆమె తఠాలున, నేను భగవాన్ని చూడకపోతే ఏమిటి,
భగవాన్ నన్ను చూడగలరు, అది చాలు అంది. మీరు దానికేం సమాధానం చెబుతారోయ్ అన్నారు భగవాన్ నవ్వుతూ. ఆమె తన కంటి చూపు కోల్పోయిన తరువాత కూడా పట్టమ్మాళ్, ఆమె సోదరి మరియు శివదాస స్వామి సహాయంతో భగవాన్కు ఆహారం పంపడం కొనసాగించింది. 1949లో ఆమె అరుణాచలునిలో లీనమైపోయింది. ఆమె నిరంతరాయంగా 40 సంవత్సరాలు ప్రతిరోజు భగవాన్కు భోజనం పెట్టింది. ఆశ్రమం పెద్దదైన తరువాత కూడా మదులియార్ పార్టీ ఆహారం భగవాన్కి ఇతరులకు వడ్డించబడేది. 1953లో ఆమె కొడుకు మరణించారు. ఇది భగవాన్కు పూర్ణ శరణాగతి చెందిన ఏకైక కుటుంబ గాథ. ఓం. 79 క్షురకుని భక్తి. మంగలివాడు. సుబ్బరాయన్ ఒక మంగలి. ఆయన భగవాన్ గురుమూర్తంలో ఉన్నప్పుడు మొదటిసారి భగవాన్ను చూశారు. ఆయన భగవాన్తో, స్వామి, నేను మీ తలను క్షవరం చెయ్యొచ్చా అని అడిగారు. అప్పుడు భగవాన్ మౌనం పాటిస్తూ ఉండటం వల్ల ఆయన ఏమీ జవాబు చెప్పలేదు. సుబ్బరాయన్ బహుశా భగవాన్ అనుమతించదలుచుకోలేదు అని భావించి ఆయన ముందు నమస్కారం చేసుకున్న తరువాత అక్కడి నుండి వచ్చేశారు. కొంతకాలం తరువాత శ్రీ భగవాన్ పచ్చయమ్మన్ కోవలలో ఉండగా కడలూరు నుండి వచ్చిన కొంతమంది భక్తులు భగవాన్ తల మీద భయంకరంగా పెరిగిన జుట్టును చూశారు. వారిలో ఒకరు క్షురకుణ్ణి తీసుకురావడానికి నిర్ణయించుకుని పట్నంలోకి వెళుతూ ఉండగా మార్గమధ్యంలో సుబ్బరాయన్ని చూశారు. భగవాన్కి క్షవరం చెయ్యమని సుబ్బరాయన్ని వారు అడగగా ఆయన మహాసంతోషపడ్డాడు. ఆయన భగవాన్ ముందు ప్రణమిల్లి తన పని పూర్తి చేశారు. భగవాన్ కూడా గురుమూర్తంలో ఉన్నప్పుడు అడిగిన వ్యక్తి ఆయనే అని గుర్తుపట్టారు. ఆ రోజు పౌర్ణమి. కడలూరు భక్తులు భగవాన్కు ప్రతి నెల పౌర్ణమి రోజు క్షవరం చేయమని చెప్పి అందుకు 3 రూపాయలు ఆ మంగలి వారికి ఇచ్చారు. సుబ్బరాయన్ శ్రీ భగవాన్కి సేవ చేయుట అతని మహద్భాగ్యంగా తలచాడు. కొన్ని సంవత్సరాల తరువాత వృద్ధాప్యం వల్ల ఆయన సరిగా చూపు లేనందువల్ల చూడలేక అతని పని సంతృప్తికరంగా చెయ్యలేకపోయారు. చిన్నస్వామి ఆయన పని సంతృప్తికరంగా చెయ్యనందుకు ఆయన్ను వేరొక మనిషిని చూడమని చెప్పారు. సుబ్బరాయన్ అతని మామ కొడుకు నటేషన్ను తీసుకొస్తాను అని చెప్పాడు. భగవాన్ ఇది విని, మీరందరూ యువకులు, మీకోసం మీరు మరో మంగళవాణ్ణి చూసుకోండి. సుబ్బరాయన్ నాకు ఎప్పటి నుంచో సేవ చేస్తున్నాడు. ఆయన కంటి చూపు సరిగా లేకుంటే కొంచెం జుట్టు అక్కడ ఇక్కడ తీయకపోతే ఏమైందట, అతనే నాకు మంగలిగా ఉంటాడు, ఉండనివ్వండి అన్నారు. ఆయన ఇది చాలా దృఢమైన స్వరంతో చెప్పారు. భగవాన్ అపార కరుణ, ఏమి చెప్తాం. కొంతకాలం తరువాత సుబ్బరాయన్ తనే శ్రీ భగవాన్తో, వృద్ధాప్యం వల్ల ఇంక నేను పని చెయ్యలేకపోతున్నాను స్వామి అని చెప్పారు. భగవాన్ మంగలిగా నటేషన్ను భగవాన్ అనుమతిస్తే సుబ్బరామన్ నటేషన్ పక్కనే ఉంటాను నేను అని విన్నవించుకున్నాడు. భగవాన్ ఆయన అభ్యర్థనను సరే అని అనుమతించారు. ప్రతి పూర్ణిమ రోజు నటేషను సుబ్బరాయను ఆశ్రమానికి వచ్చి స్నానం చేసి వారి మంగలి కత్తి పాత్ర మొదలైనవన్నీ శుభ్రం చేసుకునేవారు. భగవాన్ ఉదయం 10 గంటలకు సిద్ధమయ్యేవారు. క్షవరం పూర్తయిన తరువాత భగవాన్ స్నానానికి వెళ్లేవారు. సుబ్బరాయన్ ఆయన 79వ సంవత్సరంలో మరణించారు. నటేషన్ కూడా అణుకువతో సుబ్బరాయన్ లాగా భక్తితో సేవ చేసేవారు. ఆయన చాలా నెమ్మదిగా మల్లగా మాట్లాడేవారు. ఆశ్రమవాసులు బయట నుండి వచ్చే భక్తులు నటేషన్ సేవలకై ఆసక్తితో ఎదురు చూసేవారు. భగవాన్ను తాకిన ఆ చేతులు వారిని తాకాలని అనుకునేవారు. అప్పుడప్పుడు భగవాన్ నుండి ఏదైనా ఉపదేశం అడగాలని నటేషన్ కు మహా కోరికగా ఉండేది. కానీ భగవాన్ కు దగ్గరగా ఉండడం, ఆయన్ను స్పర్శించడమే మహద్భాగ్యంగా భావించాలని తలచి
ఆ కోరికను తన మనస్సులో నుంచి తీసివేశాడు. అందువల్ల ఏ రకమైన ఉపదేశము అవసరం లేదు అని అతను అనుకున్నాడు. ఒకసారి ఆయన పెద్దన్నయ్య జబ్బుబడి క్లిష్ట పరిస్థితుల్లో ఉంటే నటేశన్ పోలూరుకు వెళ్లారు. ఆ రోజు రాత్రే ఆయన అన్న చనిపోయారు. మర్నాడు నటేశన్ భగవాన్కు క్షవరం చేయాల్సిన పూర్ణిమ రోజు కాబట్టి ఆయన మిగిలిన సోదరులను తిరువణ్ణామలై వెళ్లుటకు అనుమతిని అడిగి మర్నాడు మధ్యాహ్నం తిరిగి వచ్చేస్తారని చెప్పారు. ఆయన సోదరుడు, మన తల్లిదండ్రులు చేసిన పుణ్యం వల్ల అటువంటి గొప్ప మహర్షికి సేవ చేసే అదృష్టం నీకు లభించింది. దయచేసి వెళ్లి నీ పని పూర్తి చేసుకుని 1 గంటకల్లా వచ్చేసేయ్, ఇక్కడ అన్ని మేం చూసుకుంటాం అన్నారు. నటేశన్ భగవాన్కు 23 సంవత్సరాలు సేవ చేశాడు. ఇన్ని సంవత్సరాల కాలంలోనూ ఆయన ఒక్కసారి కూడా భగవాన్కు క్షవరం చేయడం మానలేదు. ఆయన ఆఖరిసారి భగవాన్కి క్షవరం చేసినప్పుడు ఆయనకు భగవాన్ అంత్యకాలం సమీపించింది అని అనిపించింది. భగవాన్ ముందు వినయంగా సాష్టాంగ నమస్కారం చేసి ఎంతో భక్తి వినయాలతో, భగవాన్, మీరు నా వల్ల జరిగిన తప్పులకు నన్ను క్షమించాలి అన్నారు. భగవాన్ చిరునవ్వుతో ఆ సరేలే అన్నారు. అప్పటి వరకు ఆయన భగవాన్కు క్షవరం చేసిన చోట కాకుండా హాలులో మాత్రమే నమస్కరించేవారు. ఆయన పనిచేసే స్థలం దగ్గరే నమస్కరించటం ఇదే మొదటిసారి, చివరిసారి. 1982లో నటేశన్ ప్రశాంతంగా వెళ్లిపోయారు. ఆయన తండ్రి వైమపురి అరుణాచలునికి గొప్ప భక్తుడు. ఆయన ప్రతి నెలా పోలూరు నుండి వచ్చి గిరి ప్రదక్షిణ చేసేవారు. ఆఖరిసారి ఆయన తిరువణ్ణామలై వచ్చి గిరి ప్రదక్షిణ చేశారు. అడి అన్నామలై గుడి దాటాక ఇక వెళ్లలేకపోతే అందరూ ఆయన కొడుకింటి దగ్గర దిగబెట్టారు. అక్కడే ఆయన అరుణాచలంలో కలిసిపోయారు. అరుణాచలుని మీద ఆయనకున్న అపరిమిత భక్తి వల్లనే అతని కొడుకు నటేశన్ కు శ్రీ భగవాన్ కు సేవ చేసే మహా అదృష్టం దక్కింది. 80 సునక భక్తుడు. శ్రీ భగవాన్ విరూపాక్ష గుహలో ఉన్నప్పుడు మొదటిసారి కుమార గురు శ్రీ భగవాన్ దర్శనం చేసుకున్నారు. ఆయన భగవాన్ని తరచూ దర్శించేవారు. ఆయన ఒక మంచి వైద్యుడు. ఆయన స్కందాశ్రమానికి ఎప్పుడొచ్చినా పళ్ళు, కూరగాయలు తీసుకొచ్చేవారు. ఆయన తన కుటుంబంతో పట్నంలో ఉంటూ ఉండేవారు. ఆయన తనకు తాను ఒక సునక భక్తుడిగా నమ్ముకుని ఆశ్రమంలో ఉండే కుక్కలు శిఖప్పన్, కరుప్పన్, కమల, జాకీలకు స్నానం చేయించి తిండి తినిపించేవారు. ఆయన వాటి మీద ఎంతో అభిమానాన్ని కురిపించేవారు. ఆయన వద్ద ఆ కుక్కలతో కలిసి తీయించుకున్న ఫోటో ఉంది. భగవాన్ అమ్మ సమాధి దగ్గరికి మారిన తరువాత కూడా ఆయన భగవాన్ దర్శనానికి వచ్చేవారు. తర్వాత కొంతకాలానికి ఆయన మరణించారు. ఆ తరువాత తొందరలోనే ఆశ్రమంలో సేవ చేసే ఆయన కుమారుడు సుబ్రహ్మణ్యం అతని కుటుంబంతో సహా మద్రాసు వెళ్లిపోయారు. కొన్ని సంవత్సరాల తరువాత ఆయన మరలా తన భార్య, 2 పిల్లలతో ఆశ్రమానికి వచ్చారు. ఆయన పుదుపాల్యం రంగస్వామి గౌండర్ స్థలంలో తన కోసం ఓ ఇంటిని కట్టారు. ఆ రోజుల్లో నేను గౌండర్ గారి పెద్ద ఇంట్లో ఉండేవాడిని, కానీ భోజనం మాత్రం సుబ్రహ్మణ్యం కుటుంబంతో చేసేవాడిని. తరువాత సుబ్రహ్మణ్యం శ్రీ రమణ నగర్లో ఒక ఇంటిని కొని కుటుంబాన్ని అక్కడికి మార్చారు. అప్పటి నుండి నేను సి సోమసుందరం పిళ్ళై వారింట్లో భోంచేస్తూ ఉండేవాణ్ణి. సోమసుందరం పిళ్ళై కడలూరు నుండి వచ్చి తిరువణ్ణామలైలో స్థిరపడ్డారు. కొన్ని సంవత్సరాల తరువాత సుబ్రహ్మణ్యం గారి భార్య మరణించింది. పిల్లలు రమణి, రమణన్ ల పెళ్లిళ్లు చేసి సుబ్రహ్మణ్యం మరలా తాను చనిపోయే వరకు ఆశ్రమంలో సేవ చేశారు. ఓం.